అందరు కూర్చుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం, బైబిల్ని. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం చదవాలి గట్టిగా. అందరు తెలిసారా బైబిల్ని? దయచేసి చదవండి, అందరు కలిసి చదవండి గట్టిగా. వినపడలేదా? అందరూ కలిసి చదవండి ఒకసారి గట్టిగా వచనాన్ని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. బాబు నువ్వు అటు కూర్చోయ్యా, కూర్చొని సౌండ్ తగ్గించాలి కొంచెం. కూర్చుంటే ఎలా తెలుస్తుంది? అటు కూర్చో, పైన కూర్చో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. తగ్గించుకొని సౌండ్ తగ్గించు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఏం గమనించాలంటే, దేవుడు తన ఆత్మను నీరు వలె, ప్రవాహ జలముల వలె కుమ్మరిస్తాను, లేక ఎండిన భూముల మీదకి జలముల యొక్క ప్రవాహాన్ని రప్పిస్తానంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడో ఆలోచన చేద్దాం. ఇక్కడున్న మీరందరూ కూడా దేవుడి మాట విన్నవాళ్ళే. దేవుని ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో బోధలు, వాగ్దానాలు ఎన్నో మీరు విన్నారు. అంటే మీ హృదయంలో అవన్నీ కూడా విత్తబడ్డాయి. అయితే ఎండిన భూమిలో విత్తనాలు వేస్తే ఉపయోగం ఏమన్నా ఉందా? ఎండిపోయినటువంటి నేలలో ఎన్ని విత్తనాలు ఉన్నప్పటికీ, ఎంత శ్రేష్టమైన విత్తనాలు ఉన్నప్పటికీ ఆ భూమి ఫలించదు. అయితే దాని మీదకి నీరు వచ్చినప్పుడే ఆ యొక్క విత్తనం ఏమవుతుంది? చనిపోయి తిరిగి ఫలించడం మొదలవుతుంది. తనలో విత్తబడినటువంటి ఆ భూమిలో విత్తబడిన ఆ యొక్క విత్తనాలు మొలకెత్తడం మొదలవుతాయి. సో దేవుడు కూడా ఏం చెప్తున్నంటే, మీరు వాక్యాలు వినలేదని కాదు, మీకు దేవుడి కోసం తెలవదని కాదు, మీ హృదయంలో ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్యాలు, ఉపదేశాలు, వాగ్దానాలు, ప్రవచనాలు ఎన్నో మీరు విన్నారు. ఎన్నో మీ హృదయంలో ఏళ్ల తరబడి వాక్యాలన్నీ పేర్కొంటూనే ఉన్నాయి. అయితే దానివల్ల ప్రయోజనం లేదు. కేవలం వినడం వల్ల, నీ హృదయంలో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అవి ఖచ్చితంగా మొలకెత్తాలంటే దానికి దైవ సహాయము కావాలి. దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారిలో విత్తబడిన విత్తనములన్నీ కూడా మొలకెత్తడం, ఫలించడం ప్రారంభమవుతుందన్నమాట. మన జీవితంలో నిజమైన ఫలభరితమైన జీవితం రావాలంటే, ఆత్మీయంగా మంచి బలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే, దేవుని కోసం మనం నిజంగా ఫలించేవారిగా మారాలంటే దేవుని ఆత్మ తాకిడి మనకు అవసరం. దేవుని శక్తి మనకు అవసరం. దేవుని నీరు ప్రవహిస్తున్నప్పుడు ఎంత చక్కని మాట చెప్పాడు. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. అక్కడ నీళ్ళు అంటే భౌతికంగా ఉన్న నీరు కోసం మాట్లాడతలేదు. ఆశ కలిగి ఉన్నావా నిజంగా నువ్వు దేవుని కోసం ఫలించాలని? నిజంగా ఎదురు చూస్తున్నావా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కొరకు? నిజంగా దేవుని యొక్క తాకిడి నీవు గనక అనుభవించగలిగితే నీలో ఆ ఫలం అనేది ప్రారంభమవుతుంది. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాన్ని మన మనసుతో మనం చేయలేం, మన ప్రయత్నాలతో మనం చేయలేం. దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించాలనుకున్న పనులను మనం ఆయన ఆత్మకే అప్పగించాలి. అర్థమవుతుందా అండి? దేవుని సహాయానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు దేవుని యొక్క ప్రవాహం నీలోకి వచ్చినప్పుడు నీలో నాటబడిన వాక్యాలు, వాగ్దానాలు, ప్రవచనాలన్నీ కూడా ఫలించడం మొదలవుతాయి. ఖచ్చితంగా నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. 4వ వచనం, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. వారు ఎదగాలి అంటే, వారు చెట్లు వలె మొలకెత్తాలి, వారు పైకి రావాలి, ఎదగాలి, ఫలించాలంటే వారికి నీటి ప్రవాహము కావాలి. దేవుని యొక్క వర్షపు తాకిడి వారికి కావాలి. మీరు గమనించండి, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఆర్టిఫిషియల్గా ఆదివారపు అలవాటు క్రమంగా వచ్చి కాసేపు కూర్చొని మొక్కుబడి చెల్లించుకొని వెళ్ళాలనుకుంటే
దానివల్ల మీ జీవితాలు ఫలభరితంగా ఉండవు. కేవలం మెంటల్ సాటిస్ఫాక్షన్ మాత్రం, మనసులో మాత్రం ఒక వెళ్ళాం కదా ఈరోజు ప్రార్థన కన్నా ఒకే ఒక సంతృప్తి ఉంటుంది, అంతకు మించి మరేముండదు. ఖచ్చితంగా మనలో ఒక మార్పు రావాలి అంటే దేవుని తాకిడి మనకు కావాలి. అయితే మనం ఏం చేయాలి? దేవుని నీళ్ల కొరకు దప్పిగొనాలి. దేవుని యొక్క ఆత్మ తాకిడి కొరకు ఏం కావాలి? మనము ఆశపడాలి. చెప్పండి అందరు గట్టిగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. దేవుని యొక్క గాలి తలగాలి, దేవుని నీరు మన మీద కుమ్మరించబడాలి, దేవుని అగ్ని మనలో రగిలించబడాలి, దేవుని తాకిడి మనకు రావాలి. అప్పుడు పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి దేవుని కార్యం మనం చూడగలుగుతాం. అవునా కాదా? మోకరిద్దాం అందరం కూడా. మీరున్న చోటనే మోకరించండి. చేతులెత్తి, దేవా నేను కేవలం వచ్చి విని వెళ్ళిపోయేవారిగా ఉండడానికి వీల్లేదు తండ్రి. ఈరోజు నన్ను నువ్వు తాకు, నీ ఆత్మ వర్షాన్ని నా మీద కుమ్మరించు. అది మ్యూజిక్ వలన వచ్చేది కాదు, గొప్ప గొప్ప శబ్దాల వల్ల వచ్చేది కాదు. అయ్యా నిన్ను ఆరాధించడము, నిన్ను ప్రేమించడము, నీ వైపునకు తిరిగి మేము చేతులెత్తి ఆరాధిస్తూ ఉండగా ఇదిగో నీ ఆత్మ కార్యం ఇక్కడ జరుగుతుందని మేము నమ్ముతున్నాము. అందరూ కూడా మన చేతులెత్తుదాం. దేవా ఎండిపోయిన మా యొక్క హృదయాలలో, ఎండిపోయిన మా యొక్క జీవితాలలో, ఎండిపోయిన మా యొక్క పరిస్థితులలో నీ నది ప్రవాహాన్ని కుమ్మరించు ప్రభువా. అడుగుదామా ఆశ కలిగి? అందరూ గళమెత్తి గట్టిగా దేవుని అడుగుదామా? తండ్రి అందరు గట్టిగా అడుగుదామా? దేవా అందరూ చేతులు ఎత్తుదాం. వెనుకున్న వారు ముందు అందరూ కూడా ప్రభువా నన్ను తాకండి. క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదో నార్మల్గా వచ్చి వెళ్ళడం కాదు. నాలో ఫలభరితమైనటువంటి జీవితం ఉంది, కానీ నీ తాకిడి లేక ఎండిపోతున్నానయ్యా. నన్ను ఫలింప చేయండి దేవా, నన్ను ఫలింప చేయండి, నన్ను ఫలింప చేయండి. నీ ఆత్మ వర్షాన్ని నా మీద కుమ్మరించండి, నీ ఆత్మ ప్రవాహాన్ని నాకు దయచేయండి. అందరూ కూడా అడుగుదాం దేవుని గట్టిగా. కేవలం రావడం వెళ్ళడం కాదు ప్రభువా, మాలో ఒక కార్యం జరగాలి. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మాకు కావాలి. అమ్మా పాప చేతులు ఎత్తడం అందరూ గట్టిగా అడగండి. అందరూ కూడా దేవుని స్తుతించండి. అబ్బాయిలు మగవారు అందరూ కూడా కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అంటు గాడ్. దేవా కేవలం వచ్చి వెళ్ళిపోతే నేను నీతిమంతుని కాలేను. 2 మాటలు విని వెళ్ళిపోయి అటెండెన్స్ వేసుకుంటే నీతిమంతుని కాలేను కదా. నీతో సంబంధం కలిగినప్పుడే, నీలో ఆలోచన కలిగినప్పుడే తండ్రి నా జీవితంలో మార్పు వస్తుంది. ఈ పగటి కాలం ఇదే కాలం నన్ను తాకయ్యా, నాలో ఊటలు తెరవయ్యా, దేవుని ఆత్మ తాకిడి నాలో రావాలయ్యా. అందరూ కూడా అడుగుదాం. దేవా ఇప్పుడు అవసరాల కోసం, డబ్బుల కోసం, ఆరోగ్యం కోసం కాదు, దేవుని ఆత్మ కొరకు అడుగుదాం అందరూ కూడా గట్టిగా. దేవుని ఆత్మ రాకపోతే నీకు ఉజ్జీవం రాదు, దేవుని ఆత్మ తాకిడి లేకపోతే నీ మనసులో మార్పు రాదు, దేవుని ఆత్మ తాకిడి నీలో ప్రారంభించబడకపోతే నీలో ఆ విడుదల చూడలేవు, ఆ యొక్క కార్యమును అనుభవించలేవు. ప్రభువా నన్ను తాకు నాయనా, నీవు నన్ను తాకకపోతే ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి? ఇక్కడి నన్ను దర్శించమని అడుగుదాం. మనస్ఫూర్తిగా దేవుని అడుగుదాం. దేవా నన్ను దర్శించు, లార్డ్ నన్ను దర్శించు. ఈరోజు ఉదయకాలంలో తాకు నాయనా, లార్డ్ టచ్ మీ. ఆశను పడి పెంచుకుందాం. దేవుని కొరకు, దేవుని ఆత్మ తాకిడి కొరకు దాహము కనిగొందాం. నీ యొక్క ప్రసన్నత మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ ఆత్మ మాకు కావాలి, నీ వెలుగు మాలో ప్రకాశించాలి. తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీ ఆత్మను మా బిడ్డల మీద కుమ్మరించండి, వారిలో కుమ్మరించండి, కుమ్మరించండి. ప్రతి వ్యతిరేకమైన ఆలోచనలు తీసివేయండి, అనాలోచనలు తీసివేయండి. ప్రతి నీరసము, నిద్రమత్తు తొలగించండి, ప్రతి సోమరితనం తొలగించండి, ప్రతి వెనకబాటుతనాన్ని తొలగించండి. లార్డ్ యేసు నామములో ఉజ్జీవింపచేయండి. ప్రతి వారి ప్రాణములు ఉజ్జీవింపబడును గాక, నీ ఆత్మ ద్వారా రగిలించబడును గాక, నీ ఆత్మ ద్వారా మండించబడును గాక. ప్రభా ఫలించే వారిగా మార్చమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని భయపరుద్దాం. హల్లెలూయా.
అందరూ కూర్చుందాం. మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక, ఫస్ట్ Thessalonians chapter 3లోకి వెళ్దాం. మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. దయచేసి అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. 3వ అధ్యాయము, మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలను దయచేసి మనం చదువుదాం. అందరూ కలిసి చదువుదామా? మొదటి తెస్సలోనియలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు. మళ్ళీ చదువుదాం అందరూ కలిసి ఈ లైన్ని గట్టిగా. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొనుచుండగా. చాలు. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు మాకు ఆ సమయాన్ని దయచేయమని రాత్రింబగళ్ళు మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రార్థిస్తున్నాడు? మిమ్మల్ని కలవాలి. ఎందుకు మిమ్మల్ని కలవాలి? మీలో ఉన్న లోపాలను, మీ విశ్వాస జీవితంలో ఉన్న లోపాలను సరిచేయనట్లుగా మాకు దేవుడట అవకాశం ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం అన్నాడు. విశ్వాసంలో ఏముందట? లోపం ఉంది. చెప్పండి గట్టిగా. ఉందా? ఎవరికి? సంఘములో. విశ్వాస జీవితంలో విశ్వాసులలో లోపాలు కొన్ని ఉన్నాయి. అవి చూసి తీర్చునట్లు మీ ముఖమును చూచి మీలో ఉన్న లోపాన్ని సరిచేయాలనుకుంటున్నాను. దాని కొరకు వీలు కలగచేయమని, మిమ్మల్ని కలిసే భాగ్యము దయచేయమని నేను రాత్రింబగళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు నన్ను చూసి చెప్పారు కదా, నా కొరకే చెప్పారు కదా అనిపిస్తుంది. నిజమే, దేవుడు మనల్ని చూసి మాట్లాడుతున్నాడు. మన లోపాలని సరిచేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి కొన్ని ఏమంటారు వంకరతనాన్ని తీసేయబోతున్నాడు ఆయన. అందుకే మీరు వాక్యం విన్నప్పుడు అది దేవుని వాక్యముగా ఎంచాలి. అలా చెప్పండి గడిగా. నా ముఖం పట్టుకొని చెప్పాడంటే పర్వాలేదు, ముఖం పట్టుకొని మన లోపాన్ని సరిదిద్దాడు అనుకుందాం. దేవుడు మహిమగలను గాక. సో మన లోపము సరిచేయబడడం ముఖ్యం. లోపాలు మనం సరిచేయబడ్డానికి అవకాశం దేవుని ఎదుట మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. ఎప్పుడు నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటాం, కానీ కొన్ని లోపాలు ఉంటాయి. బాగానే వెళ్తున్నా అనుకుంటున్నాం, కానీ కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని ఏం చేయగలగాలి? మనము తీర్చబడాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో పేతురు సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయ పట్టణానికి వెళ్తే అక్కడ సీమోను అనబడిన ఒక గారడి విద్య గలవాడున్నాడు. అంతకుముందే ఫిలిప్పు ద్వారా దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను ఈ యొక్క సీమోను అనబడిన గారడి విద్య గలవాడు చూసి, నేనే గొప్ప మంత్రగాడిని అనుకున్నాను, నా దగ్గరే రకరకాల మ్యాజిక్లు పవర్లు ఉన్నాయి, నా మాటనే దెయ్యాలు వింటున్నాయి కదా, కానీ నాకంటే గొప్ప పవర్ వచ్చింది ఈ లోకానికి, నేనే దేవుణ్ణి అనుకున్నాను, నాకంటే గొప్ప శక్తి ఒకటి వచ్చింది ఈ లోకానికి అని ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. బాప్తిజం తీసుకున్నాడు. ఆయన సంఘములో ఒక సభ్యుడిగా చేరాడు. అతనిలో మారు మనసు వచ్చింది. బాప్తిజం తీసుకున్నాడు, సంఘములో సభ్యుడిగా చేరాడు. కొన్ని రోజుల తర్వాత అపోస్తులుడైన పేతురు, యోహాను యెరూషలేము నుండి సమరయ పట్టణానికి ప్రయాణం చేసి ఆ విశ్వాసులను దర్శించారు. ఈ యొక్క ఫిలిప్పు నడిపిస్తున్న పరిచర్యలోకి వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు అక్కడ వాళ్ళు దేవుడి వాక్యం బోధిస్తున్నారు, అందరి కొరకు ప్రార్థిస్తున్నారు, అందరూ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఈ గారడి విద్య గలవాడు చూసి అన్నాడు, నేను కూడా చేతులుంచితే పబ్లిక్ ఇలా పరిశుద్ధాత్మతో నింపబడాలి, కాబట్టి ఎంత డబ్బు కావాలంటే నేను నీకు అంత డబ్బునిస్తాను, నాకు కూడా ఆ గిఫ్ట్ రావాలని మీరు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడో చూద్దామండి. ఈ 18వ వచనం ఒక్కసారి చదవండి. ఫస్ట్ 8వ అధ్యాయం 18వ వచనం. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సిమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను కూడా ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. ఏమడిగాడు? ఈ అధికారం మాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు 21వ వచనం నుంచి చదువుదాం. పేతురు ఏమంటున్నాడో, నీ హృదయము
దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏం చెప్పాడు డైరెక్ట్గా? నీ హృదయము దేవుని ఎదుట. సంఘంలో ఆల్మోస్ట్ అందరూ ఆ రోజుల్లో మేబీ అనుకుందాం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఈయన ఒక్కడే బాగా డబ్బున్నాడు, బాగా పలుకుబడి ఉన్నవాడు, సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు, అధికారులతోనూ ప్రభుత్వ అధికారులతోనూ నాయకులతోనూ రాజులతోనూ ఇంటరాక్ట్ చేయగలిగిన వాడు, యాక్సెస్ ఉన్నవాడు, వెళ్ళి వాళ్ళని ఈజీగా కలవగలుగుతాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, లోకంలో పలుకుబడి కలిగిన వాడిగా ఉన్నాడు ఆ సంఘంలో. ఆ వ్యక్తి దగ్గరికి పేతురు అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అని చెప్పాడు. వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు లోక పదవులు అక్కడ పనిచేయవు, లోక హోదాలు అక్కడ పనిచేయవు. లోకములో ఉన్నవారు చాలాసార్లు అంటారు, చర్చిలో చాలామంది ఉంటారండి, చాలా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పోలిస్తే మేము గొప్పవాళ్ళమే కదా. అఫ్కోర్స్, కానీ వాక్యము ఎదుట దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. 22వ వచనం అంటున్నాడు, కాబట్టి ఈ నీ చెడుతనమును ఏమంటున్నాడు? నువ్వు ఒకటి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా చెప్పండి. ఏది సరి అయింది కాదు? ఎవరైనా వచ్చి నీకు, సపోజ్ మీ పాస్టర్ గారు నీ దగ్గరికి వచ్చి నీ హృదయం సరిగ్గా లేదమ్మా అంటే ఏమంటావు? నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని అంటే ఏం చేస్తావు? నేనా, ఫస్ట్ నేనా అని ప్రశ్నిస్తావు. రెండోది అన్నాడు, నీ చెడు కార్యము, ఈ చెడ్డ కార్యం, మంచిదే అడిగాను కదా, దానిలో చెడేముంది అనుకున్నాడు. 3వ పాయింట్ చూద్దాం. ఈ నీ చెడుతనమును మానుకొను, మారు మనసు పొంది ప్రభువుని, నీకు అసలు మారు మనసే లేదు, ప్రభువుని వేడుకో అన్నాడు. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. 23వ వచనం చదవండి. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. పేతురు చూసి చెప్తున్నాడు, నీలో ఒక లోపం ఉంది, నీలో బంధకం ఉంది, నీలో ఒక ప్రాబ్లం ఉంది, నీలో ఒక వంకరి మార్గం ఉంది, నీలో ఒక పొరపాటు ఉంది అని చెప్పి పేతురు చూసి స్ట్రైట్గా చెప్తున్నాడు ఆయనకి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసంలో లోపాలు ఉన్నప్పుడు మనకు దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నప్పుడు వాటిని ఏం చేసుకోవాలి? మనము సరి చేసుకోవాలి. అందరూ చెప్పండి గట్టిగా. సరి చేసుకుంటే ఎవరికి ప్రయోజనము? మనకా దేవునికా? నేను సరి చేసుకుంటే నాకే ప్రయోజనము. అంతకుముందు వరకు నాకు ఆ పరిశుద్ధమైన కార్యక్రమంలో పాలిభాగత్వం లేదు, కానీ ఇప్పుడు దేవుడు దానిలో నాకు పాలిభాగస్తుడిగా మారుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నన్ను సరిగా ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. అందుకే లోపాలను మనం సరి చేసుకోవాలి. ప్రార్థనకి వచ్చి వెళ్ళడమే కాదు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోపాలను కొట్టొచ్చినట్టు నీకు కనబడినప్పుడు నువ్వు వాటిని నిర్మోహమాటంగా దేవుని ఎదుట సరి చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మీరు చదివినప్పుడు, వాక్యమను ఉదకము చేత మనం ఏం చేయబడాలి? కడగబడాలి. బైబిల్ అందరూ ఓపెన్ చేయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి. పురుషులారా, మీరును భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు తన ప్రాణము ఎందుకు పెట్టాడంట తెలుసా? దేవుని సంఘముగా పిలువబడుతున్న మనము ఆయన వాక్యము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి మహిమపరచబడడం కొరకే. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది. మనలో దేవుడు మహిమను తీసుకొని వస్తుంది. కనుక ఈ యొక్క ప్రార్థనలకు ఇంకా కొన్ని రోజుల్లో ఉపవాస ప్రార్థనలు మనకు ప్రారంభం కాబోతున్నాయి. ఒక చర్చిలో ఈ రోజుతో ముగించిపోడబోతున్నాయి, ఇంకో చర్చిలో ఇంకో 10 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రార్థనలకు రావడము వెళ్ళడం కాదు మనకు కావాల్సింది, మనలో ఉన్న లోపాలన్నిటిని మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. ఈ ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, లోపాలన్నీ మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. నువ్వు సరి చేసుకుంటే,
నీ హృదయంలో నుంచి లోపాలను తీసిపడేస్తుంటే దేవుని కార్యాలకు ఆటంకంగా ఉన్నవన్నీ తొలగిపోతాయి. దేవుని కార్యాలు మన జీవితంలోకి రావడం మొదలవుతాయి. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా మనం ఏం చేయబడాలి? సరి చేయబడాలి. అందరూ చెప్పండి గట్టిగా. అంటే వాక్యం మరి సరి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు హెచ్చరిస్తుంది కదా, గద్దిస్తుంది కదా. సరి చేస్తున్నప్పుడు మనకు కొన్నిసార్లు బాధ కలుగుతుంది కదా. అయినా సరే నువ్వు దాన్ని స్వీకరించగలగాలి. ఎందుకంటే అక్కడ దేవుని జీవం ఉంది దాని వెనక, దేవుని హస్తం ఉంది దాని వెనక, దేవుని శక్తి ఉంది దాని వెనక. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు గద్దింపును ప్రేమిస్తాడు. సామెతల గ్రంథం 12:1 ఏముందో చూడండి. కొన్ని లోపాలు మనం సరి చేసుకోవాలి. శిక్షను ప్రేమించువాడు, చూడండి, శిక్షను ప్రేమించువాడు దేని ప్రేమించేవాడు? శిక్షను ప్రేమించని వాడు దేని ప్రేమించేవాడు కాదు. అక్కడ చదవండి, 2వ లైన్ ఏముంది? గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానం గలవాడు. శిక్ష అంటే ఇక్కడ ఇంగ్లీష్లో డిసిప్లిన్ అని కూడా ఉంది. క్రమశిక్షణను ప్రేమించేవాడు లేక మంచి మార్గాన్ని ఇష్టపడేవాడు, డిసిప్లిన్ని ఇష్టపడేవాడే నిజంగా దేవుని జ్ఞానాన్ని ప్రేమించేవాడు. దేవుడి మహిమగలను గాక. చాలా లోపాలు మనుషుల్లో ఉంటాయి. అవి పెద్ద లోపాలుగా మీకు తెలవకపోవచ్చు. కానీ దేవుని వాక్యం ద్వారా ఒక్కొక్కటి ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలి. దానిలో ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏమిటంటే మనమందరం దేవుని మందిరానికి వచ్చాం కదా. మందిరముకు వచ్చేవారు ఎలా ఉండాలో దేవుడి వాక్యంలో చెప్పబడ్డది. దాని కొరకు కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రసంగి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రసంగి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ఒక్క నిమిషం ఆగండి. అందరూ కూడా తెరవండి, గట్టిగా చదవాలి నాకు. ప్రసంగి రాసిన ఎక్లియాసియస్ చాప్టర్ 5 వర్స్ నెంబర్ 1, 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ వారి ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ చెప్పండి గట్టిగా. ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రవర్తనను సరి చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సరిగ్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో దేవుడు చెప్పినట్లుగా లేదో టెస్ట్ చేసుకోవాలి. బైబిల్ వాక్యం అదే చెప్తుంది. దేవుని మందిరానికి వెళ్ళే నీవు నీ ప్రవర్తనను సరి చేసుకో లేక సరి చూసుకో అని చెప్తూ ఉన్నాడు. ఒకటి మనం గమనించాలి, అసలు ఎందుకు ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం? ఎవరైనా చెప్తారా ఇక్కడ? దేవుని మందిరానికి లేక ప్రార్థనకు, ఆదివారపు ఆరాధనకు ఎందుకు వెళ్తున్నామో ఎవరైనా చేతి చెప్పండి గడిగా. చెయ్యొద్దన్నానా? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం. నెక్స్ట్, మీకు తెలవకుండానే వచ్చారా మీరు అందరు ఇక్కడికి? ఎందుకు వచ్చారో కూడా మీకు తెలియదా? అసలు ఆదివారపు ఆరాధనకు మనం ఎందుకు వెళ్తున్నాము అంటే మీకు తెలియదన్నమాట. ప్రశాంతత కోసం వెళ్తున్నావు, అవునా? వాక్యం వినడానికి వెళ్తున్నావు. చెప్పండి, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఒకటి, మనం మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధికి ప్రార్థనకు ఆదివారం ఎందుకు వెళ్ళాలి అంటే ప్రార్థించడానికి వెళ్ళాలి. అందరూ చెప్పండి గట్టిగా. ఎందుకు? నా మందిరము సమస్త జనులకు ఏమనబడుతుంది? దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? అందుకే మీరు మందిరానికి రాగానే కొంత సమయం దేనిలో గడపాలి? చేతులెత్తి చెప్పండి గట్టిగా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నా మందిరం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం తీయండి. మాథ్యూ చాప్టర్ 21:13లో నా మందిరము, నా ఇల్లు లేకపోతే నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరము అనబడు. గట్టి చదవాలండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని ఏం చేశారు? ప్రార్థన చేయవలసిన ఆలయములో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. అసలు ఆ ప్రారంభము దేంతో స్టార్ట్ అవుతుంది ఆరాధన? అందరూ చెప్పాలి గట్టిగా. ప్రార్థనతోనే స్టార్ట్ అవుతుంది. ప్రార్థన జరగాలి. మందిరం అంటేనే, ఆదివారపు ఆరాధన అంటేనే ఖచ్చితంగా సంఘంలో ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనలో నువ్వు కూడా పాలిభాగస్తుడు కావాలి. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆ రోజు నువ్వు ప్రార్థన చేయకపోతే కనుక ఆ రోజు నువ్వు ప్రార్థనకు వెళ్ళనట్టే.
ప్రార్థనే చేయకుండా ప్రార్థనకి ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? నా మందిరము ప్రార్థనా మందిరం అన్నాడు కదా ప్రభు. నువ్వు దేవాలయానికి వెళ్ళి కాసేపు మోకరించి నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తడం మొదలు పెట్టాలి. ఆయన నా మొర తన ఆలయములో ఆలకించెను. నేను ఆలయములో ప్రార్థించగా ఆయన నా మనవి ఆలకించెను. ఇవన్నీ వాక్యాలు బైబిల్లో ఉన్నవే కదా. సో ప్రార్థన ఖచ్చితంగా ఆరాధనలో నువ్వు చెయ్యాలి. అంటే ప్రార్థించే సమయంలో నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రార్థన టైంలో ఏముండాలి చెప్పండి? ఉండాలా లేదా? ఈరోజు మీరు ఎంతమంది ప్రార్థన చేయడానికి వచ్చారు? ప్రార్థించే టైంలో ప్రార్థించడానికి వచ్చారా? అంటే ఈరోజు మీరు ప్రార్థన చేయలేదంటే ఎక్కడికి వెళ్ళలేదు? ప్రార్థన ఒక పాయింట్ మిస్ అయిపోయింది. 6 సబ్జెక్ట్స్ చదివితేనే వాడు నెక్స్ట్ క్లాస్లోకో లేక నెక్స్ట్ ఏమంటారు చదువులోకో ముందుకు వెళ్తాడు. 6 సబ్జెక్టులో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ రాయాల్సిందే. సప్లిమెంటరీ ఎగ్జామ్ ద్వారా ఏం కావాలి? రాయాలొద్దా? దానిలో 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాడు, 3 ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు అనుకుందాం. సపోజ్ 10th అనుకుందాం. 10thలో 3 సబ్జెక్ట్స్ పోయినాయి, 3 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు అనుకుందాం. వాడు పాస్ అయినట్లు లెక్క డిక్లేర్ చేస్తారా? వానికి సర్టిఫికేట్ ఇస్తారా? ఇవ్వరు కదా. అమ్మా వింటున్నారా? ఇస్తారా? ఇస్తుండొచ్చు మనకి, ఎందుకంటే మనం చర్చికి వెళ్ళేవాళ్ళం కదా. అంటే కొన్ని మనకు అవసరం ఉంది అన్నమాట. కొన్ని మనం పొరపాటు చేసిన దాన్ని ఏమనుకుంటాము? కరెక్టే చేశాను అనుకుంటాం, మనకు అది అలవాటు కాబట్టి. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. కాబట్టి ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నాం? మొట్టమొదటిగా అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. అందరూ చెప్పాలి గట్టిగా. కాబట్టి ప్రార్థన ఎన్నడూ మిస్ కాకూడదు. నువ్వు ప్రార్థన అయిపోయినాక వెళ్ళినావు ప్రయోజనం లేదు, ఎందుకంటే నువ్వు ప్రార్థన టైంని మిస్ అయిపోయావు. అప్పుడు మీరు అంటారు, మీరు చివరి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకున్నా కదండి, ఆమెను అన్నాను కదండి అంటారు. అందుకే అంటున్నాను, 6 సబ్జెక్టులో లాస్ట్ సబ్జెక్ట్కి వచ్చాను, 5 సబ్జెక్టులు పోయినాయి, ఒక్క సబ్జెక్ట్తో నన్ను గెలిపించి నన్ను ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళని అడిగితే ఏం బాగుందో మీరే చెప్పండి. ప్రార్థన చెయ్యాలి. మన హృదయం తెరిచి తండ్రికి మనం ఏం చేయాలి? అందరం కలిసి మొర పెట్టాలి. అప్పుడు ఇంకొంచెం తెలివిగా ఇచ్చే జవాబు ఏంటంటే, నేను పొద్దున్నే ప్రార్థన చేసుకొని చర్చికి వచ్చానండి అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. నీవు అలాంటప్పుడు ఇంట్లోనే కూర్చోవచ్చు, చర్చికి రావాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మనం ప్రార్థన ఇంట్లో చేసుకున్నప్పుడు మనం చర్చికి రావాల్సిన అవసరము లేదు. ఇది మాట్లాడుతుంది సంఘ ప్రార్థన కోసము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒంటరి ప్రార్థన కాదు, కుటుంబ ప్రార్థన కాదు, ఇది దేవుని సంఘపు ప్రార్థన, పరిశుద్ధులతో కలిసి చేసే ప్రార్థన, అందరం కలిసి ఆరాధించేటువంటి ప్రార్థన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రెండోది, మనం ప్రార్థనకు ఎందుకు వెళ్ళాలంటే దేవునితో సమాధాన పడడానికి వెళ్ళాలి. లూకా సువార్త మీరు చదివినప్పుడు 2 వ్యక్తులు వెళ్ళారు. ఒక పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నంట? ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ప్రార్థనకు దేవాలయానికి వెళ్ళడం అంటేనే ప్రార్థన చేయడం. ఖచ్చితంగా ప్రార్థన చేయకపోతే దేవాలయంకి వెళ్ళినట్టు కాదు. సో 2 వ్యక్తులు వెళ్ళారు దేవాలయం దగ్గర. ఒక ఆయన లోపలికి సరసర వెళ్ళిపోయాడు. ఆవరణంలో ఉండి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమభాగం ఇస్తూ ఉన్నాను. నేను వీడిలాగా దొంగని కాదు, వీనిలాగా వ్యభిచారిని కాదు, వీడిలాగా తప్పిపోయినని కాదు, వీనిలాగా తాగుబోతుని కాదు, వీనిలాగా పేదవాడిని కాదు, వీడిలాగా కష్టాలున్నని కాదు, నేను సూపర్గా ఉన్నాను ప్రభువా అని వాడు ప్రార్థన చేశాడు. ఇంకొక ఆయన ఎక్కడో దూరం నిలబడి, ప్రభువా నీవు నా ఎడల చూపిన కృపకు, నీవు నన్ను ప్రేమించిన ప్రేమకు నేను ఏమాత్రపు వాడినయ్యా, నీ వైపునకు తల ఎత్తుటకు కూడా యోగ్యుడను కాదు, నీ పేరును స్మరించుటకు కూడా నేను అర్హుడను కాదు, నేను ఎంతైనా బలహీనుడనే, నీవు పరిశుద్ధుడవు కదా అని తన్ను తాను తగ్గించుకొని తన అపరాధములు దేవుని ఎదుట ఒప్పుకొనుచు ప్రార్థన చేశాడట. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? సుంకరి ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి మనం అంటే, నీవు దేవునితో కనెక్ట్ అవ్వడానికి వెళ్ళాలి. వారమంతా ఇష్టానుసారంగా బతికావేమో, ఇష్టమున్నవన్నీ చూసావేమో, ఇష్టమున్నవన్నీ తిన్నావు, తిరిగావు, ఏది పడితే మాట్లాడావు. వచ్చిన నీవు దేవునితో సమాధానపరచబడ్డావా లేదా? పశ్చాత్తాపడి కనెక్ట్ అయ్యావా లేదా దేవునితోటి? రావడం వెళ్ళడం గొప్ప విషయం కాదు, దేవునితో కనెక్ట్ అవ్వడం అన్నిటికంటే ముఖ్యమైన విషయము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కంగారుగా వెళ్ళిపోయేది ఏమన్నా వాషింగ్ మిషన్ అంటే దానిలో 20 నిమిషాలు తిప్పంగా 20 మంది బయటకు వచ్చేది కాదు కదా. టేక్ టైం, దేవుని దగ్గర కూర్చో, నువ్వు దేవునితో నీ యొక్క జీవితాన్ని ఒప్పుకో. ఏమేమి మంచి జరిగింది, చెడు జరిగింది,
ఏం పొరపాట్లు జరిగాయి, ఎక్కడ తప్పిపోతున్నావు, ఏ విషయంలో బలహీనపడుతున్నావు, అవన్నీ దేవుని ఎదుట ఒప్పుకొనుచు వాటిని సరి చేసుకోగలగాలి మనం దేవాలయంలో. తప్పేమనుందా దానిలో? చెప్పండి. అలా వచ్చి కూర్చొని వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఆ వ్యక్తి వచ్చినవాడు వచ్చినట్టుగానే వెళ్ళాడు, పరిసేడు, కానీ సుంకరి నీతిమంతునిగా తీర్చబడి వెళ్ళాడు. అలా చెప్పండి గట్టిగా. దేవుని ఎదుట పశ్చాత్తాపం అవడము ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం. ఇక మూడో పాయింట్ ఏంటి తెలుసా? ఆయన ఆలయమునకు ఎందుకు రావాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావాలి. 100వ కీర్తన, సామ్స్ 100 1-2 వచనాలు మీరు చదివితే అక్కడ రాయబడి చూడండి. కీర్తన గ్రంథము 100వ కీర్తన 100, సామ్స్ 1 and 2 వర్సెస్. ఏ పిల్లలు చదవండి, బైబిల్ చదవండి. అమ్మ అందరూ చూస్తున్నారా? చదవండి. సమస్త దేశాలకు చెప్తున్న మాట, కేవలం నేను మాత్రం నన్ను వదిలేయండి, నాకు మాత్రం కొన్ని ఎగ్జంప్షన్స్ ఇవ్వండి, నన్ను మాత్రం వదిలేయండి, నా ఫ్యామిలీని వదిలేయండి అని మీరు అనుకునవద్దు. అందరికీ చెప్తున్నాడు, అన్ని దేశాలకు చెప్తున్న వాక్యం ఇది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చూడండి, ఆయన సన్నిధికి మీరు స్తుతించడానికి రండి, స్తుతిస్తూ రండి, కొనియాడుతూ రండి, దేవుణ్ణి కీర్తిస్తూ రండి. ఎందుకంటే ఆయన నీ దేవుడై ఉన్నాడు. ఆయనే నిన్ను పుట్టించాడు, ఆయనే నిన్ను నడిపించేవాడు, ఆయన నిన్ను సరిచేసేవాడు. కాబట్టి దేవుడు సన్నిధికి 1 ప్రార్థించడానికి, 2 మనం దేవుడితో సరిచేయబడి దేవునితో కనెక్ట్ అవ్వడానికి, 3వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడావు దేవా. మా చేతుల్లో ఇచ్చిన పనులు సక్సెస్ఫుల్గా ముగించగలిగాము నాయన. ఏ నష్టము లేకుండా మేము మాకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ని ఫినిష్ చేయగలిగాం. వారంలో జాబ్ని మేము కంప్లీట్ చేయగలిగాం. మేము ప్రయాణాల్లోకి వెళ్ళి క్షేమంగా వచ్చాం. మా పిల్లలు స్కూళ్ళకు వెళ్ళి క్షేమంగా వచ్చారు. మేము ఇంట్లో తిన్న విషయంలో, త్రాగిన విషయంలో, అన్నిట్లో కూడా నీవు కృపను చూపించినందుకు వందనాలు. మరణాన్ని తప్పించినందుకు వందనాలు, కీడులను తప్పించినందుకు వందనాలు, రోగాల్ని తప్పించినందుకు వందనాలు. నువ్వు చేసిన మేలులన్నిటికీ నీకు వందనాలు తండ్రి అని దేవుని 5 నిమిషాలు స్తుతించగలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఎక్కడుంది? హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను, బిర్యానీ తీసుకొస్తున్నా అన్నాడు ఆయన. కరెక్ట్గా మధ్యాహ్నం 3 అవుతుంది, ఆకలి అవుతుంది, తీసుకురా అన్న. తీసుకొచ్చాక పెట్టాడు. అడిగాను, ఇంతకు బిర్యానీ ఏది అని. ఇదే బిర్యానీ అన్నాడు ఆయన. వైట్ రైస్లో చికెన్ కూడా కలర్ లేదు, ఈవెన్ చికెన్ కూడా దానికి పసుపు, ఉప్పు, కారం ఏమీ లేదు. జస్ట్ బాయిల్ చేశారు, వైట్ రైస్లో పెట్టి తీసుకొచ్చాడు. చికెన్ అన్నాడు, చికెన్ బిర్యానీ అన్నాడు. కనీసం కలర్ అన్నా ఉండాలా, స్మెల్ అన్నా ఉండాలా, కొన్ని టేస్ట్ అన్నా, ఫ్లేవర్ అన్నా ఉండాలా? నథింగ్. బిర్యానీ అన్నాడు. నేనన్నా, నువ్వు దీన్నే బిర్యానీ అంటే మరి మా హైదరాబాద్ బిర్యానీని ఏమంటావు? వాట్ యు కాల్? దీన్నే నువ్వు బిర్యానీ అంటే మరి మా బిర్యానీ ఏం కావాలా? నేనన్నా, ఇంకొకసారి దీని బిర్యానీ అన్న మాకు దయచేసి. బిర్యానీ అంటే ఇది కాదు. యూ కమ్, ఐ విల్ టేక్ యూ. అట్లీస్ట్ సౌత్లో ఎక్కడికి పోయినా కూడా ఒక రకమైన బిర్యానీ దొరుకుతుంది. అది తమిళనాడులో అయినా సరే, చెన్నైలో అయినా, కేరళలో అయినా సరే, కర్ణాటకలో అయినా సరే, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో అయినా సరే ఒక రకమైన బిర్యానీ దొరుకుతుంది. దాన్నన్నా కనీసం బిర్యానీ అందాం. ఉట్టి వైట్ రైస్ పెట్టి దానిలో చికెన్ ఉడకబెట్టి తీసుకొచ్చి దానిలో వేసిండు ఉప్పు కారం చల్లి. ఏందంటారు దాన్ని? చాలాసార్లు చూడండి, మనం కూడా ఆరాధనకు వెళ్ళామంటున్నాం, ఇది ఆరాధన అని మనం భ్రమపడుతున్నాం, కానీ దానిలో ప్రార్థన లేదు, దానిలో నీవు దేవుని తగ్గించుకున్నట లేదు, దానిలో కృతజ్ఞతాస్తుతులు లేదు. కానీ ఎక్కడికి వెళ్ళామని మురిసిపోతున్నాం? చెప్పండి, ఎక్కడికి వెళ్ళామని? అయ్యో, ఇవి జరగనప్పుడు అసలు అది ఆరాధనే. దాని బిర్యానీ అనరు, దాన్ని ఆరాధననే అనరు. అందుకే ఆరాధన అంటే, అందుకే ప్రార్థనలు ఇన్స్టిట్యూట్ చేయబడ్డాయి. ఎందుకు దేవుడు ప్రార్థనలు, ఆరాధనలను, పాటలు ఇవన్నీ ఎందుకు క్రమాన్ని నియమించారంటే మన హృదయాలు దేవుని ఎదుట ఏదో ఒక స్థలంలో ఓపెన్ అవుతుంది. వెదర్ ప్రార్థనలో అయినా నువ్వు ఓపెన్ అవ్వగలుగుతావు, పాటల్లో అయినా ఓపెన్ అవ్వగలుగుతావు, పశ్చాత్తాపడినప్పుడైనా ఓపెన్ అవ్వగలుగుతావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడైనా నువ్వు దేవుని ఎదుట ఏం కాబోతావు? ఓపెన్ అవ్వగలుగుతావు. హల్లెలూయా. చెప్పండి, అందరం కలిసి ఆరాధన చేస్తూ ఉన్నాం.
ఆరాధన ఏంటి తెలుసా? పాటలు కాదు ఆరాధన అంటే. లవింగ్ గాడ్ విత్ అవర్ హోల్ హార్ట్. నీ పరమ తండ్రిని నీ పూర్ణ హృదయముతో ఏం చేస్తున్నావు? ప్రేమించడం. ఆ ప్రేమను ఒక పాట రూపంలోనో, ఓ మ్యూజిక్ రూపంలోనో, ఒక భాష రూపంలోనో, ఒక రాగము రూపంలోనో వ్యక్తపరుస్తున్నావు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో, శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ప్రేమను వ్యక్తపరుస్తున్నావు పాటల రూపంలో, అంతే. చేతులు ఎత్తుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, శబ్దం ఉజ్జీవం కోసం కాదు, జస్ట్ ఫర్ లవింగ్ గాడ్, దేవుణ్ణి ప్రేమించడానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనం సొంత ఉజ్జీవంతో కూడిన మాటలు అనేకమైన పెట్టుకొని ఇదే ఉజ్జీవం అనుకుంటున్నాం. కాదు, దేవుణ్ణి ప్రేమించడమే నిజమైన ఉజ్జీవం. ఎన్నో పాటలు దేవునికి మహిమ తెచ్చే పాటలు కాదు, ఎన్నో పాటలు మనల్ని సంతృప్తిపరిచే పాటలు. ఎన్నో పాటలు మనం పాడుతున్నాం, అవి మనల్ని ఉత్తేజపరచుకోవడానికి, మన మనసును ఎంకరేజ్ చేసుకోవడానికి, లేక మన అవసరాలను తీర్చుకోవడానికి, మన కష్టాలను లేక మన బాధలన్నింటినీ ఏం చేసుకోవడానికి, వాటిలో కొంచెం ఊరట పొందడానికి పాడుకునే పాటలు. కానీ వాస్తవానికి దేవుని ప్రేమించడమే నిజమైన ఆరాధన. ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నావు పాట రూపంలోనో, ఆరాధన రూపంలోనో. దేవుని ఎదుట నిన్ను నీవు ఏం చేస్తున్నావు? కుమ్మరించుకుంటున్నావు. హల్లెలూయా. ఒక స్త్రీ ఆయన పాదముల యొద్దకు వచ్చి సేరున్నర ఎత్తు తైలమును ఆ యొక్క బుడ్డుని పగలగొట్టి ఆ తైలమంతా ఆయన కాళ్ళకు పోసింది. ప్రభు చెప్పాడు, ఆమె నన్ను మిక్కిలిగా ప్రేమిస్తుంది. ఒక పాట పాడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు, ఒక రాగం లేదు, ఒక తాళం లేదు, ఒక తప్పెట్లేదు, ఏమీ లేదు అక్కడ. ఎలా ఆమె ప్రేమించగలిగింది? తన హృదయమంతటిని ఆ ప్రభువు ఎదుట కుమ్మరించింది. దానికి గుర్తుగా తన దగ్గర ఉన్న విలువైన ఆ అత్తరు బుడ్డుని పగలగొట్టి ఆయన పాదాలకు పోస్తుంది. ఆరాధనలో జరగాల్సింది ఏదో నా కోసం చేతులు ఎత్తినట్టుగా, నా కోసం నువ్వు పాటలు పాడినట్టుగా, నా కోసం నువ్వు వచ్చినట్టుగా ఎవరినో చూడడానికి కాదు. ప్లీజ్, దేవునితో ఎన్కౌంటర్ కాగలగాలి మనం, దేవుని కలుసుకోగలగాలి మనం. లేకపోతే ఒక ట్రెడిషనల్ చర్చ్గా మనం ఉండకూడదు. ఏదో ఒక ట్రెడిషనల్గా రావాలా, ఒక పాట పాడాలా, కూర్చోవాలా, లేసాలా, వెళ్ళిపోవాలా కాదు. నువ్వు దేవునితో కలుసుకోవడమే నిజమైన ఆరాధన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు వాక్యము వినుటకు మనం వస్తూ ఉన్నాం. తెలుసా, చర్చిలో దేవుడు వాక్యం మనకు నేర్పించబడుతుంది. ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం? వాక్యం నేర్పించు. అందుకనే మీరు వినడానికి వస్తున్నా అని భ్రమలో ఉండకండి, నేర్చుకోవడానికి వస్తున్నానని చెప్పండి. వింటారా, నేర్చుకుంటారా? వినేవాడికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వింటాడో వెళ్ళిపోతాడు. నేర్చుకోవాలనుకున్న వానికి, వెంబడించాలనుకున్న వానికి, దేవుని కోసం బతకాలనుకున్న వానికి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆరాధనకు నేర్చుకోవడానికి రండి. వాక్యమైన పాదముల దగ్గర కూర్చొని నేర్చుకోండి. మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నట్లుగా నేర్చుకోండి. ఆ ఉన్న ఒక్క 1 అవర్లో 10 ఫోన్ కాల్స్ వస్తాయి. ఉన్న ఒక్క 1 అవర్లో 10 సార్లు పిల్లల్ని బయట తీసుకెళ్ళాలి. ఆ ఉన్న ఒక్క 1 అవర్లో 10 సార్లు మనం 10 రకాల ఆలోచన చేస్తుంటాం. ఆలోచించండి. అన్ని డిస్ట్రాక్షన్స్ నుంచి పక్కకు వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే ఓపిక దేవుడు మనకు దయచేయాలి. ఆరాధనలో ఏం చేస్తున్నాం? మనం దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం. ఆదివారం ఆరాధన అంటే నేర్చుకోవడమే కదా. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు దేవుడు నాకు ఇదే చేయడానికి చెప్పడానికి ప్రేరేపించాడు. కాబట్టి నేను దీనికే ఖచ్చితంగా స్టిక్ చేయి ఉండి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వాక్యం చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. గబగబా జస్ట్ ఒక 4-5 విషయాలు మీకు చూపిద్దాం. ఆరాధనకు వచ్చి అందరూ ఏక హృదయము కలిగి ఎలాగున వారు ప్రభు దగ్గరికి వెళ్ళారో చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 42 నుంచి చదువుదాం. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరు వీరు అంటే బాప్తిజం పొందిన వీరు. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి ఎడతెగని ఉపవాస ప్రార్థన, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనేటువంటి క్వాలిటీస్ అక్కడ కనబడుతున్నాయి. లక్షణాలు, దేవుణ్ణి నమ్ముకున్న మనలో ఉండవలసిన లక్షణాలు. 43వ వచనం చూద్దాం. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ఏం కలిగింది చెప్పండి? ఏ భయం అంటే ఇది లోకానుసారణ భయం కాదు, దేవుని గురించిన భయం. అందరిలో ఏం కలిగింది?
దేవుని భయం ఏర్పడింది. అప్పుడే కాదు, ఇంకా చూడండి, మరియు అనేకమైన మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగాను. నీకు దేవుడు భయం కలిగినప్పుడు అద్భుతం జరగడం మొదలవుతుంది. దేవుని భయం కలుగుతుంది అంటే ప్రార్థన చేసి మనం దేవుడి సన్నిధికి వస్తుండగా జరుగుతుంది. తర్వాత వచనం చూడండి, ఇదియుగాక 44, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకుని, ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరూ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. 46, మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. హల్లెలూయా. సో వీరు ఒకరి కోసం ఒకరు కేర్ తీసుకుంటున్నారు. చర్చ్లో ఆరాధనలో ఒకరి గురించి ఒకరు ఏం తీసుకుంటున్నారు? ఈ కేరింగ్ కాస్త లోకానుసారమైన కేరింగ్గా మారిపోతుంది. చాలామందికి ఫ్రెండ్షిప్లు అయిపోతాయి, చాలా సపరేట్ అయిపోతుంటారు. ఇక వీళ్ళు వాళ్ళకి అప్పులు ఇస్తారు, వాళ్ళు వీళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటారు, తర్వాత గొడవ పడతారు, తర్వాత ఇద్దరు బంద్ చేస్తారు. దానికి కాదు కావాల్సింది. వాళ్ళ కొరకు ప్రార్థించగలగాలి, వారి కొరకు బలపరచగలగాలి, వారి కొరకు నిజంగా సహాయం చేయగలిగినట్లయితే నీవు దాన్ని ఏది ఆశించి కాదు, నీకు అప్పుడు సహాయం చేశావు కాబట్టి ఇప్పుడు వచ్చి నా ఇంటి పని చేయరా, నో. దీన్ని ఆ టైప్ ఇది గాడ్లీ సహాయం కాదు. నీకు అది సిలిండర్ ఇచ్చినా కదా, ఇప్పుడు ఇంటికి వచ్చి పని చేసిపో అంటే ఈ గివింగ్ అండ్ టేకింగ్ పాలసీ కాదు ఇక్కడ. నీ సహోదరులు బలహీనులుగా ఉన్న వారిని నీవు బలపరిచి ప్రభువులో వారిని ప్రోత్సహించగలిగేటువంటి సంఘంగా, దేవుని సంఘంగా మనం ఉండగలగాలి. హల్లెలూయా. రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. కొందరు ప్రార్థనలకు వచ్చి అప్పులు తీసుకుంటారు, తిరిగి చెల్లించారు. తీసుకున్నావు, తిరిగి అప్పు ఏమంటారు, తిరిగి ఇస్తాననే తీసుకున్నావు. ప్రార్థనకు వస్తూనే అది మర్చిపోతావు. ఆయన అడగడు, నువ్వు అడగవు, నువ్వు ఇవ్వవు, అయిపోయింది కదా. ఇలాగ ఆయన అడుగుతలేడు కాబట్టి లైట్ తీసుకుంటావు. సో దేవుని ఎదుట ఆ యొక్క విశ్వాస్యతను కోల్పోతున్నాం. అందుకే నేను వాడికి అప్పివ్వడం కంటే ముఖ్యం వాడిని ఆత్మీయంగా బలపరచడం ముఖ్యం. నువ్వు అప్పించడం వల్ల ఆడు సంఘంలో స్థిరంగా ఉంటాడు అనుకోవద్దు. ఆడు తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత ఏమైపోతుందో తెలుసా, నీకు తిరిగి ఇవ్వాలి కాబట్టి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చర్చికి రాడు. అవునా కదా? సరైన టైంకి ఇవ్వలేకపోయి ఏం చేస్తాడు? నువ్వు అడుగుతావన్న భయంతో. ఇప్పుడు నీ సహాయం వాడికి ఒక రకంగా చెప్పండి ఏం చేసింది దేవుని సన్నిధికి. అందుకే నువ్వు సహాయం చేయడం గొప్ప విషయం కాదు, నీ సహాయం వల్ల వాడు దేవుళ్ళో బలపడగలగాలి. నువ్వు ఇది చేసేటప్పుడు నువ్వు గ్రేట్ అనిపించుకొని చేస్తావు, అందుకే నీ గ్రేట్నెస్ తీసేస్తారు వాళ్ళు. హల్లెలూయా. కాదు, దేవుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనే పరిస్థితులకు మనం రాగలగాలి, బలపరచగలగాలి. దేవుడికి మహిమగలను గాక. ఎక్కడ అలాంటి ఆత్మీయ కార్యం మనం చూస్తున్నాం. సంఘం అంటే వచ్చి వెళ్ళిపోయేది మాత్రమే కాదు, పాట పాడేది కాదు, ప్రార్థన చేసుకునేది కాదు. చర్చ అయిన తర్వాత అందరూ ఒక 5 నిమిషాలు నిలబడి అందరూ పలకరించుకొని వెళ్ళండి అని చెప్పారా? చెప్పట్లేదా? చెప్తున్నారా లేదా? అందరితో మాట్లాడండి, అందరూ వందనాలు చెప్పమని చెప్తున్నారా లేదా? అయితే ఎందుకు చేస్తున్నామంటే దేవుని యొక్క ప్రేమ అప్పుడే వర్ధిల్లుతుంది. అక్కడ దేవుని యొక్క ఆత్మకార్యం అప్పుడే జరుగుతుంది. ఎంత చెప్పినా లేచి వెళ్ళిపోతూనే ఉంటాం. వాళ్ళ ఫ్రెండ్స్తోనే మాట్లాడుతుంటారు, వాళ్ళ ఊరోళ్ళతోనే మాట్లాడుతుంటారు, వాళ్ళ కులపొలతోనే, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో అందుకే వీళ్ళే దేవుని సంఘమును చీల్చువారు, నీవు కాదు, వారు. వాస్తవానికి అది కాదు, అందరితో సమాధానంగా ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందరి ఎడల దేవుని ప్రేమ మనం కలిగి ఉండగలగాలి, దేవుని కొరకు మనం బతకగలగాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి ప్రార్థన ద్వారా స్తుతులు చెల్లిస్తున్నాం, కానుకల ద్వారా దేవుడికి అర్పణలు అర్పిస్తున్నాం, ఒకరి కోసం ఒకరిని దేవునిలో బలపరుస్తున్నాం. ఇందుకోసమే మనం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్పండి గడిగా. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఒకవేళ లేట్ వస్తున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? ఏం మిస్ అయిపోతున్నావు? దీనిలో లోపం ఉంది కదా, సరి చేసుకోవాలి కదా. ఏం మిస్ అయ్యావు? ప్రార్థన మిస్ అయ్యావు, పశ్చాత్తాపాన్ని మిస్ అయ్యావు, ఆరాధన మిస్ అయ్యావు, వాక్యం కూడా మిస్ అయిపోయినావు. కొన్నిసార్లు వాక్యం మధ్యలో కూడా వింటున్నప్పుడు మనకి ఏం చెప్తున్న టాపిక్ స్టార్టింగ్ నుంచి తెలియదు. సో చర్చ అయినా కూడా మధ్యలో నుంచి అలా లేసి వెళ్ళిపోతూ ఉంటాం. నేను అంటున్నాను, లేదు, మనం వచ్చింది ఆరాధనకు సమయం తీసుకుని రావాలి. వచ్చినాక అర్జెంట్ కాదు, వచ్చిందే ఉండడానికి, గడపడానికి కొంత సమయం. దేవుడికి మహిమగలను గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, అసలు చర్చికి లేటుగా వెళ్ళడం పాపంగా మనం భావించాం. ఒక్కరిని ఉద్దేశించి నేను ఈ మాట చెప్పట్లేదు, అందరిని ఆలోచించి చెప్తున్నాను, గమనించండి.
అసలు చర్చికి లేటుగా వెళ్ళడం పాపమని చాలామందికి తెలియదు. దేవుడు అడుగుతాడు, నాన్న నువ్వు కరెక్ట్ టైంకి స్కూల్కి పంపిస్తున్నావు పిల్లల్ని, కరెక్ట్ టైంకి కాలేజ్కి వెళ్తున్నావు, కరెక్ట్ టైంకి డ్యూటీకి వెళ్తున్నావు, కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్తున్నావు, కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్తున్నావు, కరెక్ట్ టైంకి కరెంట్ బిల్ కడుతున్నావు, కరెక్ట్ టైంకి నెట్ బిల్ కడుతున్నావు, కరెక్ట్ టైంకి అన్నీ చేయగలుగుతున్నప్పుడు కరెక్ట్ టైంకి నా దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? ఆలోచన చేయండి సింపుల్గా. దేవుని ఎదుట ఆలస్యంగా వెళ్ళడం అనేది ఒక పాపం అని మీరు గమనించండి. దానికి కారణం ఏంటి తెలుసా? దేవుని పట్ల ప్రేమ తగ్గినప్పుడు మనకు దేవుని మీద రెస్పాన్సిబిలిటీ లేదని మనం భావిస్తాం. ఇది నా బాధ్యత అని మనం అనుకోం. దేవుడికి మహిమగలను గాక. కనుక ఈరోజు ఆలోచన చేయండి, మన విశ్వాసంలో దేవుడి మందిరానికి వెళ్ళే విషయంలో మనకున్న లోపం ఏదైనా ఉంటే దాన్ని మనం సరి చేసుకుందాం. దేవుని ఎదుట చక్కగా దేవునిలో బలపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వాటిని దేవుని దగ్గర మనం సరి చేసుకోవడానికి, పరామర్శించుకోవడానికి మనం దేవుని దగ్గర ఈ సమయాన్ని వాడుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు.